పాలమూరు మున్సిపాలిటీగా కార్పొరేషన్గా మారబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి కావడంతో మహబూబ్నగర్ జిల్లాని రూపురేఖలు మార్చాలని సంకల్పం తీసుకున్న నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఎన్నేళ్ల కళ కూడా త్వరలోనే కాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా మీడియా సమావేశాలు కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయబోతున్న అతి త్వరలోనే సీఎం సానుకూలంగా ఉన్నాడని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలోనే ఉన్నటువంటి స్థానిక ప్రజలని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మహబూబ్నగర్ ఎదగబోతున్న అంశాలపైన వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనకు ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా మన మహబూబ్నగర్ జిల్లా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మున్సిపల్ నుంచి కార్పొరేషన్కి పోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పటికీ చాలా మటుకు మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చాలా ఇంప్రూవ్మెంట్ పనుల కొరకు సన్నాహాలు సిద్ధం చేసిండు. ఇంకా భారీ ఎత్తున చేయడం కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటు ఈ కార్పొరేషన్ కావడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మనం ఇంకా మగ్గిపడ్డది మన తెలంగాణలో మహబూబ్నగర్ డిస్టిక్ అంటే దానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి మన ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి 100% చేయడం నాకైతే సమంజసమే. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేసి నిరుద్యోగులకు కూడా మంచి ఉపాధి, మంచి ఫ్యాక్టరీలు కానీ మంచి ఇవి చేయడం కూడా చాలా ఆనందకరమైన విషయం. విద్యా సంస్థలు కానీ కంపెనీలు కానీ అన్నిటికీ కూడా లోకల్లో ఉన్న ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి తీరుతాయి. ఎందుకంటే వెనుకబడిన జిల్లా కాకుండా మన కార్పొరేషన్ అయితే ఒక హై లెవెల్లో అంటే ఒక మా హైదరాబాద్ టౌన్ లాగా చిరస్థాయిగా మనకు గుర్తింపు అనేది ఉంటుంది అన్నట్టు. దాని కొరకు నేను ఈరోజు మహబూబ్నగర్కు కార్పొరేషన్ కావుతున్నది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు డెవలప్ కాంది కూడా ఈరోజు ఆ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున డెవలప్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఒకటే చూస్తూ ఉన్నాం, అందరం కూడా 10 సంవత్సరాల పాలనలో కార్పొరేషన్ కావాల్సిన ఉన్నా కూడా ఆ ప్రభుత్వం వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం కార్పొరేషన్ చేయలేదు. ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఈ కార్పొరేషన్ తీసుకొచ్చి పాలమూరు నియోజకవర్గాన్ని కానీ పాలమూరు జిల్లాని కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా పాలమూరు బిడ్డ మన సీఎం రేవంత్ అన్న గారు కూడా చాలా సుముఖంగా ఉన్నాడు. ఎందుకంటే కార్పొరేషన్ అయితే పాలమూరు డెవలప్ అవుతుంది, పాలమూరు ప్రజలు హ్యాపీగా ఉంటారని సంతోషంతో ఆయన కార్పొరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా. కానీ ప్రజలు కూడా చాలామంది కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగా కార్పొరేషన్ కావాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా చూస్తున్న కొన్ని వార్డుల్లో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. గత 10 సంవత్సరాల నుంచి వార్డుల్లో కొన్ని వార్డులు చాలా దారుణంగా ఉంది. మారుమూల గ్రామాలలో డెవలప్ అయింది, కానీ మహబూబ్నగర్ 49 వార్డులో కొన్ని వార్డులో డెవలప్కే నోచుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉంది పాలమూరు పరిస్థితి. అలాంటి పరిస్థితి ఈరోజు కార్పొరేషన్ వస్తే ఖచ్చితంగా ప్రతి వార్డు కానీ ప్రతి పల్లె కానీ ప్రతి గ్రామం కానీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఈ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని కలిపి పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేయాలనే ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడము మాకు మహబూబ్నగర్ జిల్లాకు ఎంతో మంచి జరుగుతుంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయితే ఎక్కువ నిధులు వచ్చి ఎక్కువ డెవలప్ అవ్వడానికి కారణము అవుతుంది. మాకు కార్పొరేషన్ అయితే ఎంతో మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. డెవలప్ బాగా అవుతుంది కదా సార్, నిధులు ఎక్కువ వస్తాయి సెంట్రల్కి వెళ్ళి కూడా. ప్రతి వార్డుకు నిధులు పెరుగుతాయి, ఈ చుట్టుపక్కల ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఇంతవరకే ముడా ఉంది కాబట్టి ముడా పరిధి కూడా ఇంకా మంచి డెవలప్మెంట్ కావడానికి కారణం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.